వెల్కమ్ టు భక్తి ఓం ఛానల్. ఈ వీడియోలో అయోధ్య అంటే ఏమిటి, దాని యొక్క విశిష్టత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. మన దేశంలో అత్యంత ప్రాచీనమైన 7 క్షేత్రాలు ఉన్నాయి. ఈ 7 క్షేత్రాలను దర్శించుకుంటే పునర్జన్మ ఉండదని చెబుతారు. అయితే పాండవులు కూడా మహాభారత యుద్ధం తరువాత బ్రాహ్మణ గురువు బంధు పరివారం హత్యాదోష నివారణార్థనం 7 పుణ్యక్షేత్రాలను సందర్శించాకే స్వర్గానికి ప్రయాణమయ్యారని చెబుతారు. అయితే ఈ 7 క్షేత్రాలలో వైష్ణవ శైవ క్షేత్రాలు 2 ఉన్నాయి. వీటిని జీవిత కాలంలో ఒక్కసారి దర్శించుకున్నా కూడా సకల పాపాలు నశించి స్వర్గానికి వెళతారని భక్తుల విశ్వాసం. అయితే ఈ 7 నగరాల్లో మొదటిది రామ జన్మభూమి అయోధ్య. మహావిష్ణువు దశావతారాల్లో ఒక్కటైన శ్రీరామచంద్రుడు పుట్టి పెరిగిన ప్రాంతం అయోధ్య. ఉత్తరప్రదేశ్ ఫైజాబాద్ జిల్లాలో ఉన్న ఈ క్షేత్రానికి రామ జన్మభూమి అని ప్రసిద్ధి. ఇక స్కంద పురాణంలో అయోధ్యను 7 పవిత్ర నగరాల్లో ఒకటిగా పేర్కొనడం జరిగినది. ఇక దేవుడు నిర్మించిన నగరం కావడంతో ధార్మికంగా ఈ నగరం అత్యంత ప్రాధాన్యత కలిగిందని భక్తుల విశ్వాసం. వాస్తవానికి అయోధ్య అంటే భారతీయ ఆత్మకు అనువాదం. యుగ యుగాలుగా భారతీయులను నడిపిస్తున్న మహోన్నత విలువల పుట్టిల్లు. మానవ సంబంధాలకు, కుటుంబ జీవనానికి, గురు శిష్య బంధానికి, భార్యాభర్తల అనురాగానికి అయోధ్య అంటే వేల ఏళ్లుగా ఆధ్యాత్మిక వెలుగులు పంచుతున్న రామాయణ మహాకావ్యానికి మూలమైన దివ్యక్షేత్రం ఇది. ఇక గిరిపుత్రి శబరిని, పడవ నడిపే గుహుడిని, పక్షి అయినప్పటికీ ధర్మం వైపు నిలబడిన జటాయువుని సమానంగా చూసిన శ్రీరామచంద్రుడు జన్మించిన పుణ్యస్థలం ఇది. అయోధ్య అంటే జయం చ శక్యం కానిది అని అర్థం. అయితే గౌతమ బుద్ధుని కాలంలో ఈ నగరం పాలి భాషలో అయోజిహాగా పేర్కొన్నారు. అది కూడా సంస్కృతంలో అయోధ్య అనే అర్థాన్ని ఇస్తుంది. రామాయణ కాలం కన్నా ముందే సాకేతపురం అనే పేరుతో అయోధ్యను పిలిచేవారు. ధర్మశాస్త్రకర్త మనువు అయోధ్యను నిర్మించాడు. మనువు కుమారుడే ఇక్ష్వాకు. అయితే వీరిది సూర్యవంశం. ఈ వంశంలో 31వ రాజు హరిశ్చంద్రుడు. అలాగే సాగరం అనే పేరుకు మూలమైన సాగరుడు రఘుమహారాజు కూడా ఈ వంశీకులే. ఇక రఘుమహారాజు మనవుడు కోసలిని పాలించిన 63వ చక్రవర్తి దశరథుడు. ఆ దశరథుడు యొక్క కుమారుడే శ్రీరామచంద్రుడు. మీకు ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.